మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే రిక్రియేషన్ పెరిగింది. చాలామంది బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, గోల్ఫ్ కావచ్చు, ఇట్లా ఆడుతూ పోతున్నారు. సో ఇటువంటి బ్యాడ్మింటన్ లాంటి హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసే టైంలో, టెన్నిస్ ఆడే టైంలో అంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ని మనం తగ్గించాలంటే ఈ టీయర్స్ ముఖ్యం లాంటి ఇటువంటి కావచ్చు ఏం చర్యలు చేయాలి? బిఫోర్ ప్లేయింగ్, ఆఫ్టర్ ప్లేయింగ్, ఆర్ వైల్ ప్లేయింగ్? స్పోర్ట్స్ ఇంజరీస్ జనరల్గా ఎవరిలో జరుగుతూ ఉంటాయంటే ఎవరైతే అన్ఫిట్ ఉన్నారో స్పోర్ట్స్ ఇంజరీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే వార్మప్ చేయరో బిఫోర్ గోయింగ్ టు స్పోర్ట్, ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ వార్మప్ వాళ్ళలో స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. ఆల్రెడీ మైనర్ ఇంజరీస్ ఇంతకుముందు ఉండి వాటిని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో మేజర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంటాయి. ఇవి మెయిన్ రీజన్స్. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మేజర్ స్పోర్ట్ తీసుకున్న వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుండాలి, వార్మింగ్ అప్ బాగుండాలి. తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ ఏమవుతుందంటే ఒక్కోసారి స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతుంది, అయిన తర్వాత నొప్పి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ తీసుకుంటుంది, పెయిన్ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీస్తారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రేస్ నార్మల్ ఉంటాయి, ఎందుకంటే బోన్స్ విరిగి ఉండవు. కానీ ఎప్పుడైతే లిగమెంట్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అది ఎక్స్రేలో తెలియదు. ఎవరికైతే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యి 1 వీక్, 10 days, 2 weeks వరకు కూడా పెయిన్, స్వెల్లింగ్, నడవడంలో ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ ఎంఆర్ఐ స్కాన్లో మనకు ఏ ఇంజరీ ఉంది, లిగమెంట్ ఇంజరీ, ఏసీఎలా లేకపోతే మెనిస్కసా తెలుస్తుంది. వాటిని రిపేర్ చేయడం వల్ల మనము ఈ ఆర్థరైటిస్ను కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.